యాజమహర్షులు, మేము యజ్ఞం చేసి మీకు పుత్రుడిని ఇస్తాము, కానీ మీకు ముందు పుత్రిక జన్మిస్తుంది, ఆమెను మీరు స్వీకరిస్తేనే తరువాత పుత్రుడు కలుగుతాడు అని చెప్తారు. యజ్ఞం వలన జన్మించనున్న కన్య ద్రుపదుని సమస్త వాంఛలను సకల ఆశలను పూర్తి చేయగలదు. ఆమె సమస్త ఆర్యవర్తంలోనూ ధర్మాన్ని స్థాపించడానికి కారణభూతం కాగలదు అని చెప్తారు. కానీ ద్రుపదునికి పుత్రిక అంటే అసలు ఇష్టం లేదు. యజ్ఞాన్ని మొదలు పెడతారు. తన ఖడ్గంని ఆహుతి చేసి తనకి ఎలాంటి పుత్రుడు కావాలో కోరుకుంటాడు. ఆ యజ్ఞం నుండి ఒక పుత్రుడు వస్తాడు. పుత్రుడిని తీసుకొని వెళ్ళిపోతుంటాడు. ఋషులు ఎంత చెప్పినా వినరు. అగ్నిని ఆయనని చుట్టుముడుతుంది. అతనికి ఎలాంటి పుత్రుడు కావాలని కోరుకున్నాడో అలాగే ఇప్పుడు కూడా ఎలాంటి పుత్రిక కావాలో కోరుకోమంటారు. కానీ ద్రుపదుడికి పుత్రిక పుట్టడం ఇష్టం లేదు. కానీ తప్పక ఇలా కోరుకుంటాడు, నా పుత్రికకు జీవన పర్యంతం బాధలను కష్టాలను అర్థిస్తాడు. తనకు విశ్వంలోని సర్వ అపవిత్రత ప్రార్థించాలని కోరుకుంటాడు. అలాగే ఆ యజ్ఞం నుండి పుత్రిక పుడుతుంది. ఆమె ద్రౌపది. తరువాత